ముందుగా 61వ ప్రశ్నను జాగ్రత్తగా గమనిద్దాం. ప్రశ్న ఏంటంటే, ఈ కింది రాజవంశాలలో ఎవరు గ్రామ పరిపాలనలో ఆయగార్ విధానాన్ని ప్రవేశపెట్టినారు? ఆప్షన్స్ చూద్దాం. 1వ ఎంపిక శాతవాహనులు, 2వ ఎంపిక విష్ణుకుండినులు, 3వ ఎంపిక ఇక్ష్వాకులు మరియు 4వ ఎంపిక కాకతీయులు. మరి దీనికి సరైన సమాధానం ఏమై ఉంటుంది? అవును, కరెక్ట్గా ఊహించారు. 4వ ఎంపిక అయిన కాకతీయులు అనేది సరైన జవాబు. అయితే అసలు ఈ ఆయగార్ విధానమంటే ఏంటి, ఆ సిస్టమ్ ఎలా పనిచేసేదో ఇప్పుడు చూద్దాం. మన కాకతీయుల కాలంలో గ్రామ పరిపాలన అంటే మామూలుగా ఉండేది కాదు. చాలా పకడ్బందీగా ఉండేది. ప్రతి గ్రామాన్ని స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఈ ఆయగారు విధానాన్ని తీసుకొచ్చారు. సింపుల్గా చెప్పాలంటే గ్రామాన్ని నడిపించడానికి ఒక 12 మంది అధికారుల టీముండేదన్నమాట. కరణం, రెడ్డి, తలారి, పురోహితుడు, కమ్మరి, కుమ్మరి ఇలాంటి ముఖ్యమైన వాళ్లంతా ఈ 12 మందిలో ఉండేవారు. వీరికి జీతాలకు బదులుగా పన్ను కట్టాల్సిన అవసరం లేని భూములనిచ్చేవారు. వాటినే అప్పట్లో మిరాసీ భూములు అనేవాళ్లు. ఊళ్ళో శాంతి భద్రతలు కాపాడటం దగ్గర్నుంచి పన్నులు వసూలు చేయడం వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ ఈ 12 మందిదే. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కాకతీయుల పరిపాలనా నైపుణ్యం ఎంత గొప్పగా ఉండేదో కదా. ఇక ఇప్పుడు 62వ ప్రశ్నను విశ్లేషిద్దాం. ప్రశ్న ఇలా ఉంది: కాకతీయ సైన్యాలకు మరియు సారక్క కుమారుడు జంపన్నకు మధ్య యుద్ధం ఎక్కడ జరిగింది? ఇక్కడ 4 ప్రాంతాల పేర్లిచ్చారు. 1 దెయ్యాలమడుగు, 2 ముజ్జంపల్లి, 3 మంచుకొండ, 4 ధర్మారం. మరి ఆ చారిత్రాత్మకమైన హోరాహోరీ యుద్ధం జరిగిన ఖచ్చితమైన ప్రదేశమేదంటే మొదటి ఎంపిక దెయ్యాలమడుగు. వినడానికి పేరు కాస్త భిన్నంగా ఉంది కదా. అసలు యుద్ధం ఎందుకు జరిగింది, ఈ పేరు వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఈ వీరోచిత ఘట్టం కాకతీయ చక్రవర్తి 2వ ప్రతాపరుద్రుని కాలంలో జరిగింది. అప్పట్లో తీవ్రమైన కరువు పరిస్థితులుండటంతో పన్నులు చెల్లించలేక మేడారం ప్రాంతానికి చెందిన కోయ గిరిజనులు ఏకంగా రాజుపైనే తిరుగుబాటు చేశారు. సమ్మక్క, ఆమె కూతురైన సారక్క కాకతీయ సైన్యాన్ని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. సరిగ్గా అదే సమయంలో సారక్క కొడుకైన జంపన్న భారీ కాకతీయ సైన్యంతో ఒంటరిగా పోరాడి సంపెంగ వాగు దగ్గర ప్రాణాలు వదిలాడు. ఆ వీరుని రక్తం చింది ఆ వాగు నీరంతా ఎర్రగా మారిపోవటం వల్ల అప్పట్లో ఆ ప్రదేశానికి దయ్యాలమడుగు అనే పేరు స్థిరపడిపోయింది. చరిత్రలో ఆ సంపెంగవాగునే ఈరోజు మనం ఎంతో భక్తితో జంపన్నవాగు అని పిలుచుకుంటున్నాం. ఇది మన తెలంగాణ చరిత్రలోనే రైట్. ఇప్పుడు మనం 64వ ప్రశ్నను చూద్దాం. ఇది కాకతీయుల కాలం నాటి కళలకు సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. పురుషులను రంజింపచేయటం కోసం స్త్రీలు చేసే పేరిణి నృత్యాన్ని ఏమంటారు అనేది ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. 1 లాస్యం, 2 రమ్యం, 3 భోగం, 4 రసమయం. ఈ అద్భుతమైన నృత్యరూపానికి వాడే ఖచ్చితమైన పదం మొదటి ఎంపికలో ఉన్న లాస్యం. అసలు కాకతీయుల కాలంలో నృత్యకళలు ఎలా ఉండేవో మరింత బాగా అర్థం చేసుకోవడానికి అప్పటి 2 ప్రధాన నృత్య శైలులను ఒకసారి కంపేర్ చేసి చూద్దాం రండి. కాకతీయ సైన్యాధ్యక్షుడైన జాయప సేనాని అప్పట్లో నృత్యరత్నావళి అనే ఒక గొప్ప గ్రంథం రాశారు. అందులో ఈ నృత్యాల గురించి చాలా క్లియర్గా వివరించారు. ఒకవైపు పేరిణి శివతాండవం, ఇది పూర్తిగా మగవారు చేసే అత్యంత ఉగ్రమైన పవర్ఫుల్ నృత్యం. సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు శివుణ్ణి తలుచుకుంటూ వీరావేశంతో డప్పులు మోతకు తగ్గట్టుగా దీన్నాడేవారు. దానికి పూర్తి ఆపోజిట్లో ఉండేదే లాస్యం. ఇది చాలా మృదువైన, అత్యంత ఆహ్లాదకరమైన డాన్స్ ఫామ్. దీన్ని కేవలం స్త్రీలు మాత్రమే ప్రదర్శించేవారు. దేవునిపై భక్తిని చాటుకోవడానికి, అలాగే వినోదం కోసం ఈ లాస్య నృత్యాన్ని ఎంతో నాజుకుగా చేసేవారు. ఈ 2 నృత్యాలు చూస్తే అర్థమవుతుంది కాకతీయులు కళలను ఎంతగా పోషించారో కదా. సరే, ఇప్పుడు ఈ సెషన్లోని చివరి ప్రశ్న 65వ ప్రశ్నలోకి వచ్చేశాం. ఇది ఒక మ్యాచింగ్ క్వశ్చన్. ఈ కింది వాళ్ళని జతపరచుము అని అడిగారు. ఇక్కడ ఎడమవైపున ఏ, బి, సి, డి కాకతీయుల కాలంనాటి పాపులర్ చెరువుల పేర్లిచ్చారు. కుడివైపున 1, 2, 3, 4 ఆ చెరువులను తవ్వించిన వారి పేర్లిచ్చారు. మనం ఈ సరైన క్రమాన్ని పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చెయ్యాలి. కాకతీయులు వ్యవసాయానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో వాళ్లు కట్టిన ఈ గొలుసుకట్టు చెరువులే సాక్ష్యం. మరి ఆ చెరువులను ఎవరు కట్టించారో ఇప్పుడు పట్టిక ద్వారా వివరంగా జతచేద్దాం. ఈ పట్టికను ఒకసారి జాగ్రత్తగా చూద్దాం, ఒక్కొక్కటిగా మ్యాచింగ్ చేద్దాం. ముందుగా ఏ బయ్యారం చెరువు. దీన్ని ప్రసిద్ధ గణపతిదేవుని సోదరైన మైలాంబ నిర్మించారు. అంటే ఏకి 3 సరిపోతుంది. రెండవది బి పాకాల చెరువు. దీన్ని
కాకతీయ సేనాని జగదాల ముమ్మడి నిర్మించాడు. సో బీకి 1. మూడవది సి కేసముద్రం చెరువు. దీన్ని కట్టించింది మొదటి ప్రోలరాజు. కాబట్టి సికి 2 వస్తుంది. ఇక చివరగా డి నాగసముద్రం చెరువు. దీన్ని నాగాంబిక నిర్మించారు. కాబట్టి డీకి 4. ఇవన్నీ ఒక ఆర్డర్లో పెడితే A3, B1, C2, D4. మన క్వశ్చన్ పేపర్లోని 3వ ఆప్షన్లో ఈ సీక్వెన్స్ ఖచ్చితంగా ఉంది. దీని బట్టి ఆనాటి పాలకులు రైతుల కోసం ఎంత అద్భుతమైన వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ని డిజైన్ చేశారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది.